భారతదేశంలో తాత్విక జ్ఞాన ప్రబోధం చేసిన అనేక మంది అవతారులు, ప్రవక్తలు, విశిష్ట పురుషులు, మహానుభావులు జన్మించిన విశిష్ట దినమును పురస్కరించుకొని ఈనాడు మన పీఠంలో నిర్వహించుకుంటున్న వైశాఖ పౌర్ణమి అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న సభ్యులకు, భక్తులకు స్వాగతం, సుస్వాగతం మరియు వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈనాటి అంతర్జాల సభ మొదట విశ్వ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి విశ్వ ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని ప్రశాంతంగా తదుపరి సభా కార్యక్రమములలో నిమగ్నం అవ్వండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకైయంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగాచెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు
నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు, పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు. నీవే సకలంబు నీయందే నేను గలను, వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే. సాంధ్యరాగంబులందును షస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి, ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి. వేరు గత్యంతరము లేదు వెదుకరాదు, శాంతి గీతాలు పాడు శకుంతలములు. ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు, నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు. ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు, పాదసేవకునైననే పనికిరానే. వెరచి కాపాడు మనుట కక్కరకురానే, చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే. రమ్ము నాలో వసింపు మాలస్యమేలా, రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా. రేపనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వరా, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను
సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ పౌర్ణమి మహాసభను అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్నటువంటి 50 మంది సభ్యులకు సభ్యేతరులకు నా యొక్క నమస్కారం. పంచమ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ మొహియుద్దీన్ బాషా సద్గురువర్యులు రచించిన పరతత్వ కీర్తనల గ్రంథం నుండి శ్రీ తిరుపతి త్యాగరాజు గారు గానం చేసిన తపస్సులు ఎలా చేసెదరు తత్వమును తరచి చూడరే అను కీర్తన శ్రద్ధగా ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే. తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే. అపరమగుతా బ్రహ్మమేనని ఎప్పుడు తత్వం పదములెరుగక. అపరమగుతా బ్రహ్మమేనని ఎప్పుడు తత్వం పదములెరుగక. తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే. తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే. అహమనడు రెండక్షరంబులు ఇహ పరాలకాకరములై. అహమనడు రెండక్షరంబులు ఇహ పరాలకాకరములై. సహజముగా నహమస్మి బ్రహ్మము మహిత ధర్మములరయలేక. సహజముగా నహమస్మి బ్రహ్మము మహిత ధర్మములరయలేక. తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే. తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే. ఇచ్ఛతో తత్వమసి వాక్యము ఉచ్చరించుచూల నిజము. ఇచ్ఛతో తత్వమసి వాక్యము ఉచ్చరించుచూల నిజము. అత్సమగు లక్ష్యార్థ సంపద స్వచ్ఛ పదమునా ముక్తి బడయక. అత్సమగు లక్ష్యార్థ సంపద స్వచ్ఛ పదమునా ముక్తి బడయక. తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే. తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే. ఈ
రహస్య మెరుంగజాలక మేరుధీరులు అయ్యయ్యో ఈ రహస్య మెరుంగజాలక మేరుధీరులు అయ్యయ్యో ఏరి మాకిక దారి చూపే వారలెవ్వారను చువేడిరి ఏరి మాకిక దారి చూపే వారలెవ్వారను చువేడిరి తపస్సులేల చేసెదరు తత్వమును తరచి చూడరే తపస్సులేల చేసెదరు తత్వమును తరచి చూడరే మహిత శ్రీ ఆఖైలలి గురుడు అహరగంబు ప్రసన్నుడై ముహియుదీన్ భాష్యాకు సంగిన సహజ జ్ఞాన పదంబు తెలియక తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే అపరమగుతా బ్రహ్మమేనని ఎప్పుడు తత్వం పదములెరుగక అపరమగుతా బ్రహ్మమేనని ఎప్పుడు తత్వం పదములెరుగక తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే తత్వమును తరచి చూడరే తత్వమును. ఈనాటి వైశాఖ పౌర్ణమి అంతర్జాల సభలో మొదట అమలాపురం నుండి శ్రీ ఆకుల రవితేజ ఈనాటి వైశాఖ పౌర్ణమి సభ విశిష్టతను సభకు వివరిస్తారు. గురువర్యుల పాదపద్మములకు ప్రణామములు. మాసాలలో వైశాఖం ద్వితీయం, కానీ విశేషాన అద్వితీయం. అందుచేతనే గురువర్యుల పర్యటన మనందరికీ అనిర్వచనీయం. మరి ఈ మాసం విశిష్టత చెప్పుకోవాలి అంటే ఉత్తరాంధ్రుల దైవం సింహాద్రి అప్పన్న చందన ఉత్సవం, గోదావరి మండలాల వ్రతదైవం అన్నవరం సత్యదేవుని కళ్యాణం, మన జీవన గమ్యాన్ని అక్షయం చేసే అక్షయ తదియ పర్వదినం, హృదయాలు రంజిల్లగా రంజాన్ శుభారంభం ఈ మాసంలోనే. ఇంకా ఈ మాస విశిష్టత చెప్పుకోవాలి అంటే ఎందరో మహానుభావుల జయంతులు కూడా ఈ మాసంలోనే. జ్ఞానభాస్కరుడు శ్రీ శంకరుల జయంతి, మంత్రాన్ని ఎలుగెత్తి చాటిన శ్రీ భగవద్రామానుజుల జయంతి, ఆధ్యాత్మిక పదకవితా పితామహులు శ్రీ అన్నమయ్య జయంతి, సంగం చరణం గచ్చామి అన్న శ్రీ బుద్ధదేవుని జయంతి, భక్తి సూత్రాలతో విఖ్యాతుడైన శ్రీ నారద మహర్షి జయంతి, నిరంతరం రామనామాన్ని హృదయంలో నింపిన చిరంజీవి శ్రీ హనుమాన్ జయంతి, జీవి మనుగడకు ప్రాణం పోసిన శ్రీ గంగా జయంతి, ముల్లోకాలను జయించాలనే అహంతో విర్రవీగి చివరకు రాముని కృపతో ఋషిగా మారిన శ్రీ పరశురాముని జయంతి, దైవం నరసింహంగా మారి దుష్ట సంహారం చేసిన నారసింహ జయంతి వంటి విశిష్ట 9 పర్వదినములు గల ఈ మాసంలో వసంతం కొనసాగి మహమ్మారి కరోనా వైరస్ను సాగనంపి మనందరి హృదయాలలో సంతోషం నింపాలి అని, జనజీవనం తిరిగి కొనసాగాలని ఆ గురుదేవుని ఈ మాసంలో ప్రార్థించి తరిద్దాం. శుభం భూయాత్. ఇప్పుడు తాత్విక బాల వికాస్ విద్యార్థులు బాల ప్రసంగం చేస్తారు. మొదటగా కాకినాడ నుండి కుమారి బి లక్షిత బాల ప్రసంగం చేస్తారు. పూజ్య గురుదేవులు డాక్టర్ ఉమరాలిషా స్వామికి పాదాభివందనములు. ఈ అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులకు, తాత్విక బాల వికాసులకు నమస్కారములు మరియు పవిత్ర వైశాఖ పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. మానవ యంత్రానికి ఇంధనం ధనం అన్నారు ఓ కవి. తెల్లారి లెగుస్తే ప్రతి అవసరానికి ధనమే తప్పనిసరిగా కనిపిస్తుంది. అందుకే ధనానికి కవిగారు చెప్పినట్టు అంత విలువ ఇచ్చాం.
ధనం గురించి ఓ తాత్వికుడు, ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనం విలువ తెలుసుకుని మసులుటయే మానవ ధర్మం అన్నారు. తాత్వికుడి కోణంలో ఆలోచిస్తే ఏ ధనం అన్నిటికీ మూలము, ఏది నిజమైన ధనమో తెలుస్తుంది. భౌతిక ధన సంపద కన్నా తాత్విక జ్ఞాన అనే ధన సంపదే గొప్పది అన్నారు మన పీఠాధిపతులు. ఈ తాత్విక జ్ఞానం అనే ధనం వలన కలిగే ప్రయోజనాలు: భావశుద్ధి ఏర్పడుతుంది. ప్రతి సమస్యను స్వయంగా పరిష్కారం చేసుకునే శక్తి ఏర్పడుతుంది. తాత్విక ఆలోచన శక్తి, తాత్విక జ్ఞాన దృష్టి, మానసిక వికాసం, ఓర్పు, సహనం, మనోధైర్యం మొదలగు మనోశక్తులు ఏర్పడతాయి. సమర్థవంతంగా, ప్రశాంతంగా, ఆనందంగా జీవించే జీవన సంస్కారం ఏర్పడుతుంది. మానవత్వ వికాసంతో జ్ఞానిగా పరిణామం చెందే శక్తి ఏర్పడుతుంది. ఇలా తాత్విక జ్ఞానం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కనుకనే తాత్విక జ్ఞానం అనే సంపదే నిజమైన సంపద. ప్రతి ఒక్కరూ ఆ సంపదతో జ్ఞానిగా ఎదగాలి. జ్ఞాని అగరబత్తిలా తాను వెలుగుతూ జ్ఞాన పరిమాణాలను సమాజంలో వెదజల్లగలుగుతాడు. అలా జ్ఞానుల వల్ల ప్రపంచం అంతా శాంతి విస్తరిస్తుంది. అటువంటి జ్ఞానులను అనగా తాత్వికులను ప్రపంచానికి అందిస్తున్న దివ్య పీఠాధిపతులు మన పీఠాధిపతులు. ఈ చిన్న పద్యం మన పీఠం విశిష్టత తెలియజేస్తుంది. ఎట్టి అగచాటులను లేని ఎట్టి పదము, ఎట్టి పొరపాటులను లేని ఎట్టి దారి, ఆత్మ ఈశ్వరుని నీక్షించునట్టి త్రోవ, ఈ మహాజ్ఞాన సభనభ్యసింపగలరు. బాల్యం నుంచే పిల్లలు కూడా బాల తాత్వికులుగా ఎదిగితే ఆ కుటుంబాలన్నీ తాత్విక ఆనంద నిలయాలుగా మారుతాయి. అలా తయారైన బాల తాత్వికులే రేపటి ప్రపంచ మేధావులుగా, దిశనిర్దేశ శక్తులుగా ఎదుగుతారు. అటువంటి బాల తాత్వికులను తయారు చేయాలనే సంకల్పంతో తాత్విక బాల వికాస్ అనే గొప్ప బాలల శిక్షణ కార్యక్రమాన్ని స్వామి ప్రారంభించారు. నేను 4 సంవత్సరాల తాత్విక బాల వికాస్లో మొదటి సంవత్సరం శిక్షణ పూర్తి చేసుకున్నాను. గత 3 సంవత్సరాలుగా తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణలో కూడా శిక్షణ తీసుకుంటున్నాను. ఈ సంవత్సరం జరిగిన వేసవి శిక్షణలో కిం కర్తవ్యం, నేను నా మనోవ్రతం, ప్రజ్ఞా కౌశలం, నేను నా లక్ష్యం, తమసోమ జ్యోతిర్గమయ అనే 5 శిక్షణ విభాగాల ద్వారా అనేక నిజ జీవిత సత్యాలను తెలుసుకున్నాము. వీటి ద్వారా జీవన నైపుణ్యాలను ఏర్పరచుకుంటున్నాము. నేను నా అంతరంగం అనే శిక్షణ విభాగం ద్వారా ఏకాగ్రతతో వినడం, ఏకాగ్రతతో చూడడం, వాసన పట్ల, రుచి పట్ల, స్పర్శ పట్ల, ఆలోచన పట్ల, చిత్రలేఖనం పైన, ఒత్తిడి పైన ఏకాగ్రత అనే 9 కౌశలాలు నేర్చుకున్నాను. ఈ నవకోశాలపై పట్టు సాధిస్తే చదువులో టాపర్ కావచ్చు. చాలా విషయాల్లో అందరికంటే చాలా చురుగ్గా వ్యవహరించవచ్చు. ఆధ్యాత్మికంగా గొప్ప ప్రగతి సాధించవచ్చు. ఇలా ఈ శిక్షణ ద్వారా మేము అనేక ప్రయోజనాలు పొందాము. ఈ కరోనా కాలంలో ఇబ్బంది లేకుండా ఇంత గొప్ప శిక్షణ ప్రసాదించిన జ్ఞాన ప్రదాత స్వామికి కృతజ్ఞతలు. ఈ సభలో బాల ప్రసంగం చేసే అవకాశం కల్పించిన నా హృదయ నివాసికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ప్రసంగం ముగిస్తున్నాను. స్వస్తి. తన బాల ప్రసంగం ద్వారా చక్కని తాత్విక విషయాలు తెలియచేసిన కుమారి బి లక్షితకు అభినందనలు. ఇప్పుడు హైదరాబాద్ నుండి కుమారి వై మౌనిక బాల ప్రసంగం చేస్తారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా నమస్కారములు. పూర్వపీఠాధిపతులకు, పెద్దమ్మ గారికి నా నమస్కారములు. నా పేరు వై మౌనిక, మాది హైదరాబాద్. నేను 5వ తరగతి చదువుతున్నాను. సంవత్సర కాలం నుండి తాత్విక బాల వికాస్ శిక్షణలో విద్యార్థిగా శిక్షణ పొందుతున్నాను. ఈ శిక్షణ వలన ఇంతకు ముందు ఉన్న జీవన విధానానికి, ప్రస్తుత జీవన విధానానికి ఎన్నో మార్పులు గమనించుకున్నాను. పద్యం, శ్లోకం చదవడం వలన మాతృభాష యొక్క గొప్పతనాన్ని,
తెలుగు చదవడం, రాయడం, స్వామి గ్రంథాల్లో పద్యాలు చదవడం నేర్చుకున్నాను. జ్ఞాన ప్రక్రియ, ఏకాగ్రత సాధన చేయడం వలన ప్రతి విషయాన్ని ధైర్యంగా ఆలోచనతో నిర్ణయం తీసుకోగలుగుతున్నాను. జ్ఞాన సాధన చేయగలుగుతున్నాను. నీతి కథలు వినడం వలన నా ఆలోచనలకు పదును పెట్టగలుగుతున్నాను. నిజ జీవితంలో జరిగిన విషయాలను, వారు సాధించిన లక్ష్యాలను ఆదర్శంగా తీసుకుని జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకోగలుగుతున్నాను. ప్రతి శిక్షణా విభాగం కూడా ప్రతి విషయాన్ని నేను ఎంతో ప్రేరేపితం చేసుకుంటున్నాను. తాత్విక బాల వికాస్ మెంటార్ సేవ కూడా నన్ను ఎంతో ప్రేరేపితం చేస్తున్నాయి. ప్రతి శిక్షణ నుండి కూడా ఏ సందేహం వచ్చినా వాటిని తీర్చదడం, ఏ విధంగా చదవాలి, ఎలా అన్వేషించుకోవాలి అనే విషయాలను తెలియజేస్తూ ఉంటారు. మా మెంటార్కి నా ధన్యవాదములు. ఓర్పు నేర్పు సాధిస్తాం, ఉల్లాసంగా జీవిస్తాం, ఆశల పల్లకిలో ఊరేగం, సమభావనతో తృప్తి పొందుతాం. బాలలం బాలలం తాత్విక బాల వికాస్ బాలలం. సద్గురు బాటను పయనిస్తాం, జీవన నైపుణ్యం సాధిస్తాం. సద్గురు బాటను పయనిస్తాం, జీవన నైపుణ్యం సాధిస్తాం. ఇంతటి కరోనా కష్టకాలంలో కూడా తాత్విక బాల వికాస్ అంతర్జాల శిక్షణ నాకు అవకాశం కల్పించిన స్వామికి నా సాష్టాంగ నమస్కారములు. సద్గురు బాటలో ప్రయాణించి జీవన నైపుణ్యాన్ని సాధిస్తాను. తాత్విక బాల వికాస్ విద్యార్థిగా చెప్పుకొనుటకు నాకు ఎంతో గర్వంగా ఉంది. మరొకసారి స్వామికి నా సాష్టాంగ నమస్కారములు, ధన్యవాదములు. తన బాల ప్రసంగం ద్వారా చక్కని విషయాలు తెలియజేసిన కుమారి వై మౌనికకు అభినందనలు. ఇప్పుడు గోరఖ్పూర్ నుండి మాస్టర్ సత్తి మోహిత్ కృష్ణ బాల ప్రసంగం చేస్తారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతులకు, జహరా బేగం అమ్మగారికి, ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువులకు నా హృదయపూర్వక నమస్కారములు. వైశాఖ పౌర్ణమి సభలో పాల్గొంటున్న సభ్యులకు, సభ్యేతులకు నా నమస్కారములు. ఈ లోకంలో సహజంగా అందరూ దేనికోసం ప్రయత్నిస్తారు? అందరూ డబ్బు సంపాదించాలని, సుఖంగా సంతోషంగా జీవించాలని అనుకుంటారు. డబ్బుతోనే అన్ని పనులు అవుతాయని భావిస్తారు. దానికోసం వ్యాపారం ద్వారా, ఉద్యోగం ద్వారా డబ్బుని కష్టపడి సంపాదిస్తారు. ఇది భౌతికమైన జీవితానికి ఎంతో అవసరం. కానీ 84 లక్షల తర్వాత మోక్షాన్ని పొందడానికి వచ్చిన ఈ మానవ ఆత్మ అభౌతికమైన జ్ఞానాన్ని పొందాలనే ప్రయత్నం ఎవ్వరూ చెయ్యరు. అయితే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడే సహనం, ఓర్పు, పోరాడే తత్వం, ఈశ్వరు గురించి తెలుసుకోవాలనే తపన మనలో ఏర్పడతాయి. 6వ పీఠాధిపతి కవిశేఖర్ డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువులు సూఫీ వేదాంత దశమిలో ఇలా చెప్పారు: ఐహికాధిక లబ్ధికై వ్యధలు పడగా, జ్ఞాన రాజ్యానకై శ్రమలు కాంచవలదే, రాళ్ళ దెబ్బల గోరింట రంగు సంగు, బాధలను వడి భక్తుడీశ్వరుని గాంచు. దీనికి అర్థం ఏంటంటే, డబ్బు సంపాదించడానికి కష్టపడే దానికన్నా ఈశ్వర జ్ఞానాన్ని పెంచుకోవాలనే ప్రయత్నం మనలో ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఎలాగైతే రాళ్ళ దెబ్బల వల్ల గోరింటాకు రంగులిస్తుందో, అలాగే బాధలను పడి భక్తుడు ఈశ్వర దగ్గరికి చేరుకోగలరు అని చెప్తున్నారు. మన జీవితంలో కష్టాలు, బాధలు రాళ్ళ దెబ్బల్లాగా తగులుతూ ఉంటాయి. వాటిని సహనంతో, ఓర్పుతో భగవంతుడి మీద భారం వేసి ముందుకి సాగగలిగితే ఎలాగైతే గోరింటాకు రంగునిస్తుందో అలాగే మనం ఈశ్వరుని చేరుకోగలము. ప్రస్తుతం ఈ కరోనా టైంలో అందరూ నానా కష్టాల్లో ఉన్నారు. వాటిని
వాటి నుంచి తప్పించుకోవడానికి స్వామిగారు చెప్పిన త్రయీ సాధన చేసుకుంటూ పొదుపు, విరాళం, అభివృద్ధి అనే యజ్ఞంలో పాల్గొంటూ స్వామి ఆశీర్వాదం అనే రక్షణ వలయంలో ఉంటూ కరోనాని చేద్దాం. తాత్విక్ పాలికాస్లో చెప్తున్న ఇంత చక్కని విషయాలు మమ్మల్ని ముందుకి సాగేలాగా చేయించినందుకు స్వామి గారికి మా పిల్లలందరి తరపున ధన్యవాదములు. వైశాఖ పౌర్ణమి సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన స్వామి గారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారములు. తన బాల ప్రసంగం ద్వారా చక్కని విషయాలు తెలియజేసిన మాస్టర్ సత్య మోహన్ కృష్ణకు అభినందనలు. ఇప్పుడు నెల్లూరు నుండి కుమారి ఎన్ ఉమాశ్రీలక్ష్మి బాల ప్రసంగం చేస్తారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యుల పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. జహేరా బేగం అమ్మగారికి నా సాష్టాంగ నమస్కారములు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సభాసభ్యులు అందరికీ నా నమస్కారములు. ఈ కరోనా కష్టకాలంలో గత సంవత్సరముగా తాత్విక బాల వికాస్ వార్షిక శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే సదావకాశం స్వామి నాకు ప్రసాదించిన వరంగా భావిస్తున్నాను. 20 వారాల పాటు ఎన్నో మంచి విషయాలను శిక్షకుల ద్వారా, మెంటర్స్ ద్వారా తాత్విక బాల వికాస్ వార్షిక శిక్షణ నిర్వాహకులు మాకు అందించారు. అవి మా ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేశాయి. ఈ పద్యం నేర్చుకుందాం, శ్లోకం నేర్చుకుందాం, తత్వ సౌరభం, సంస్కృతి సౌరభం, ఆనంద సాగరం, ఇలా ఎన్నో విభాగాల ద్వారా ఎన్నెన్నో మంచి విషయాలను నేర్చుకున్నాము. వీటి గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఎంతో అపూర్వంగా, ఆనందంగా మనం జీవించవచ్చు. అదే మనకు మరణం సంభవిస్తే దహనం చేస్తారు. అంతటి మానవ జన్మకి సార్థక్యత ఉంటేనే జీవిత కాలానికి అర్థము, పరమార్థము ఉంటుంది. మనము వెళ్ళిపోయినా మనం చేసిన మంచి పనులు 10 కాలాల పాటు నిలిచేలా ఉండాలి. పరోపకార్థం విందు శరీరం అనుకుని బ్రతికితే చాలా విలువ ఉంటుంది. మనిషి ఎలా బ్రతకాలో చెప్తుంది వేదం. చక్కగా చూస్తూ, చక్కగా వింటూ, మంచిగా మాట్లాడుతూ, ఎవరికి ఏ ఆపద కాకుండా ఉంటే మంచిది అని వేదం చెప్తుంది. ఎవరి ధనాన్ని దొంగలించకూడదు. అంటే ధనార్జన ధర్మం ఉండాలి. అంతేకాదు ద్వేషం లేని ప్రేమైక సమాజం మంచిది అని వేదం బోధిస్తుంది. ఉపనిషత్తులలో ఒక మాట ఉంటుంది, నిత్యం ఏదో మంచి విషయాన్ని వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి. మనం చదివిన దానిని మననం చేసుకుంటూ ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా శాల్యాన్ని వదలకూడదు. నైతికంగా పతనం కాకూడదు. నాది అన్న సంకుచిత భావాన్ని వదిలిపెట్టాలి. చేసేవాడు, చేయించేవాడు ఆ భగవంతుడే అనుకుంటే ఫలితాల మీద అపోక్ష ఉండదు. మేము, నా అనే స్వార్థాన్ని కౌరవులు జీవితంలో మొదట స్థానం ఇచ్చారు. 2వ స్థానాన్ని ప్రపంచానికి ఇచ్చారు. 3వ స్థానాన్ని భగవంతుడికి ఇచ్చారు. దాని ఫలితం ఏమిటో అందరికీ తెలిసిందే. పాండవులు తమ జీవితంలో మొదటి స్థానము భగవంతుడికి ఇచ్చారు. 2వ స్థానాన్ని నిస్వార్థ బుద్ధితో ప్రపంచానికి ఇచ్చారు. 3వ స్థానానికి వచ్చేటప్పటికీ తమ గురించి ఆలోచించుకున్నారు. అందుకే భారత యుద్ధంలో విజేతలు అయ్యే ఎవరైనా జీవితంలో ప్రథమ స్థానము భగవంతుడు లేదా సద్గురువర్యులకు ఇవ్వాలి. స్వార్థాన్ని మరిచి పరోపకారానికి పాటుపడాలి, త్యాగాలు చెయ్యాలి. ఆపై తమ గురించి ఆలోచించాలి. అప్పుడు జీవితం సంతోషభరితం అవుతుంది. ప్రతి మనిషి ప్రపంచంలో ఒకడిగా తనదైన ముద్ర వేయాలి తప్ప మందలో ఒకరిగా కలిసిపోకూడదు.
విలువతో కూడిన జీవితం గడపడం, సక్రమైన మార్గంలో ప్రయాణించడం వలననే మనిషి లక్ష్యాన్ని చేరుకోగలడు. ఈ దేశంలో పుట్టిన సద్గురువులు ఎందరో మానవ సేవనే మాధవ సేవగా భావించారు. పరోపకారమును లక్ష్యంగా పెట్టుకుని బ్రతికారు. దాన ధర్మాలు చేసి ఋషులుగా మారారు. ఈ మార్గంలో పయనించడానికి సద్గురువు చరణాలయ ఆశ్రయించి ఆయన బాటలో పయనించాలి. ఆయన బోధనలు వింటూ నిత్యం మననం చేసుకుంటూ జీవితంలో ఆచరించగలిగిన నాడు మంచి ఫలితాలు మనం గ్రహిస్తాము. కష్టం వచ్చినప్పుడు స్వామిని ఆశ్రయించాలి. ఈ విషయాలు అన్నీ కూడా నేను తాత్విక బాల వికాస్ ద్వారా నేర్చుకున్నాను. ఇటువంటి పాండమిక్లో కూడా మాకు ఈ కార్యక్రమాన్ని అందించిన సద్గురువర్యులకు, నిర్వాహకులకు, మెంటర్స్కు, అలాగే టెక్నికల్ టీం వారికి అందరికీ నా ధన్యవాదములు. ఈ అవకాశం ఇచ్చిన సద్గురువర్యులకు నా సాష్టాంగ నమస్కారములు. తన బాల ప్రసంగం ద్వారా చక్కని విషయాలు తెలియజేసిన కుమారి ఎన్ ఉమాశ్రీలక్ష్మికి అభినందనలు. ఈనాటి అంతర్జాల సభలో విశాఖపట్నం నుండి డాక్టర్ గోరుగొంతు అక్కుబట్ల శర్మ గారు అతిథి ప్రసంగం చేస్తారు. శ్రీ శర్మ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం సంస్కృత విభాగంలో ఆచార్యులుగా పనిచేశారు. వీరి మార్గదర్శనంలో 20 PhDలు, 9 MPhil పరిశోధనలు జరిగాయి. వీరు బెస్ట్ టీచర్ అవార్డు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం నుంచి వాచస్పతి పురస్కారాలు అందుకున్నారు. ఇప్పుడు శ్రీ శర్మ గారు అతిథి ప్రసంగం ఆలకించండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శారదా శారదాం భూజవదనా వదనాం భుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. సద్గురు పరబ్రహ్మణే నమః. ఈనాడు మనము మానవ జన్మని పొంది ఆ జన్మ యొక్క సాఫల్యం కోసం మనం చేసుకోవలసినటువంటి కర్తవ్యం, మానవ ప్రయత్నం అనే అంశాన్ని మనము మనసులో పెట్టుకోవలసిన బాధ్యత ఉన్నది. కారణం ఏమిటి అంటే, అన్ని జన్మలకి ఉత్తమోత్తమైన జన్మగా అన్ని రకాలైనటువంటి యోనుల యందు జన్మించినటువంటి విషయములు అన్ని కూడా దుఃఖభూయిష్టము లేనప్పుడు ఏ జన్మ ద్వారా మనకి మోక్ష ప్రాప్తి కలుగుతుందో అటువంటి జన్మ మానవ జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదులు ప్రస్తావన చేశారు. అటువంటి మానవ జన్మని సాఫల్యాని కోసం మనము ప్రయత్నం చేయాలి. దానికే అనేక మంది మహర్షులు, జ్ఞానులు, తపస్సంపన్నులు ఈ జన్మను పొందడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే, ఇంద్రియములు, బుద్ధి, వివేకము వీటన్నిటినీ కలిగించుకుని తద్వారా యుక్తమైనటువంటి కర్మాచరణ చేస్తూ గురువు యొక్క, శాస్త్రము యొక్క, సాధు సత్పురుషుల యొక్క అనుగ్రహాలు, విశేషములు తెలుసుకుని తన్ని తాను అనుగ్రహాన్ని పరమాత్మ యొక్క సంపాదించుకునేటటువంటి ఒక స్థితిని పొందడం కోసం పురుష ప్రయత్నం చేయాలి అనేదే ఈ శాస్త్రము. ఇది మానవ జన్మ యొక్క సాఫల్యం. కాబట్టే బుద్ధైవ పౌరుష ఫలం పురుషత్వమేతతు ఆత్మ ప్రయత్న పరతైవ సదైవ కార్యా నేయా తతః సఫలతాం పరమామథాసు సత్శాస్త్ర సాధు జన పండిత సేవనేన. కాబట్టి పురుష ప్రయత్నం చేత ఆత్మజ్ఞానం అనే ఫలాన్ని పొందడమే ఈ మానవ జన్మ యొక్క ఫలమై ఉన్నది. అటువంటి ఫలితాన్ని పొందకపోతే, అటువంటి దానికి ప్రయత్నమే చేయకపోతే ఈ మానవ జన్మ వచ్చి
నిరర్ధకమై ఉంటుంది అని. అందువల్లనే నిరంతరము కూడా ఆత్మజ్ఞానాన్ని కూర్చి ప్రయత్నం మానవుడికి సదా ఆవశ్యకమై ఉన్నది. దాని అందే నిమగ్నమై ఉండాలి. అట్టి ప్రయత్నమును సత్శాస్త్రము సాధుజన పండితుల సేవనము ద్వారా ఆత్మజ్ఞాన ఫల లాభం చేతనే పరిపూర్ణత్వాన్ని కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి జీవుడు ఈ జన్మయందు గావించినటువంటి శాస్త్రబోధితమైన పురుష ప్రయత్నమే మోక్ష సిద్ధికి సాధనమని తెలుసుకోవాలి. అందువల్ల నిత్య సంతుష్టి, నిత్యము ఆనందంతో, సత్సంగత్యముతో, సాధుజన గురుసేన సేవలు చేస్తూ అటువంటి బ్రహ్మవేత్తలు, తత్వవేత్తలు అయినటువంటి వాళ్ళ యొక్క సేవనము అమోఘము, మధురము, ఉత్తమ ఔషధాల చేత జన్మ పరంపర రూపమైనటువంటి ఈ సంసారం అనే రోగము నుంచి మానవుడు శమిస్తాడు, దాని నుంచి బయటపడతాడు అని చెప్పారు. అందువల్ల మానవ జన్మ సాఫల్యాన్ని తెలుసుకుని దాన్ని సంపాదించుకోవడం అనేది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమై ఉంది. అందుకోసమే సాధు ఉపదిష్ట మార్గేణ యన్మనోంగ విచేష్టితం తత్పౌరుషం సఫలం అన్యతు ఉన్మత్తచేష్టితం అని చెప్పారు. అంటే ఏ మహాత్ములు, సాధువులు, సన్మార్గ ప్రవర్తకులు, లోకములో ఆత్మజ్ఞాన నిష్ఠా గరిష్ఠులు అయినటువంటి మహాత్ములు ఉపదేశించిన మార్గం ఏదైతే ఉందో దానిని మనము మనోవాక్కాయ కర్మ ఇంద్రియాలు అన్నిటి చేత సాధించుకోవడమే పురుష ప్రయత్నం. అందుకోసాన్ని పురుష ప్రయత్నం అంటే ఏమిటి అంటే వీటి యొక్క ప్రయోజనము, మనకి ఇంద్రియములు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఇవన్నీ కూడా దేనికి వాడుకోవాలి. అటువంటి మహాత్ములు, సాధు పురుషులు ఏవైతే చెప్పారో, వారు ఆచరించి చూపించారో, వారి అనుభవంలోకి వచ్చిన విషయాలు చెప్పారో వాటిని సాధించుకుందుకి ఈ మానవ ప్రయత్నము, పురుష ప్రయత్నం ఇవన్నీ కూడా అటువైపు వెళ్ళాలి. అంతేగాని దానికి భిన్నమైనటువంటి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఉన్మత్త దేశితం, పిచ్చివాడిలాగా అయిపోతుంది. ఏం చేస్తున్నామో తెలియని స్థితి. అటువంటి దాన్ని మనం కోరుకోకూడదు. కాబట్టి అటువంటి దానిని కోరుకోకుండా ఏది ముఖ్యమైనటువంటి జీవితానికి అవసరం అవుతుందో అటువంటి దాన్ని సంపాదించుకుందుకు ప్రయత్నం చేయాలి. అందుకోసమే అటువంటి పురుష ప్రయత్నం వల్ల మనం పొందేటటువంటి ప్రయోజనం, మహిమ గొప్పది. ఏమిటి దాని యొక్క గొప్పదనం ఏమిటంటే ప్రాక్తనంచ ఐహికం చేతి ద్వివిధం విద్ధి పౌరుషం ప్రాక్తనో అద్యతనే నాసు పురుషార్థేన జీయతే. ఇది యోగవాసిష్టంలో రామచంద్రమూర్తి వారికి వశిష్ఠ మహాముని చెప్తున్నారు. పూర్వజన్మ కృతం అన్నది ఇహ జన్మ కృతం అనేటటువంటిది. ఈ రకంగా పురుష ప్రయత్నాలు రెండు రకాలుగా ఉంటాయి. అందులో పూర్వజన్మ కృత పురుష ప్రయత్నం ఈ జన్మ ఎందుకు చేసేటటువంటి పురుష ప్రయత్నంచే శీఘ్రంగా జయింపబడుతుంది. అంటే క్రితం జన్మలో చేసిన దానికంటే ఇహ జన్మలో ఇంకా ఎక్కువ చేసి జ్ఞానమును పొంది తద్వారా మనము మోక్ష ప్రయత్నానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. అదేవిధంగా కార్యసిద్ధికి మనస్సు చే శాస్త్రోక్త రీత్యా కర్మ చే ఏదైతే మనం చేస్తామో అటువంటి దాన్ని ప్రయత్నపూర్వకంగా చేయడం, యథాశాస్త్రం చేయడం, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటిగా చెప్పడం జరుగుతోంది. కాబట్టే వివిధ పురుష ప్రయత్నాలు ఎలాగా అంటే ఉచ్ఛాస్త్రం శాస్త్రికం వివిధం పౌరుషం స్మృతం తత్ర ఉచ్ఛాస్త్రం అనర్థాయ పరమార్థాయ శాస్త్రికం అని. పురుష ప్రయత్నము శాస్త్ర విరుద్ధమని, శాస్త్రానుకూలమని ఈ పురుష ప్రయత్నం రెండు కాదు. అందులో శాస్త్ర విరుద్ధమైనటువంటిది ఎప్పుడూ చేయకూడదు. శాస్త్ర విరుద్ధమైనది చేస్తే జరిగేది ఏమిటంటే అపకారం జరుగుతుంది. కాబట్టి శాస్త్రము ఎందు అంటే మహానుభావులు
పరంపరాగతమైన గురు పరంపర ఉంది దానికి. అటువంటి గురు పరంపరలో వారు అనుష్ఠానం చేసి తపస్సులో ఉండి అనుభవంలోకి తెచ్చుకున్న అంశాలని గ్రంథోక్తరీత శాస్త్రోక్తరీతగా మనకు అందించారు. అటువంటి దానినే మనం అనుకూల శాస్త్రంగా భావన చేస్తూ దాని యందు మన మనస్సును నిలిపి మన కర్మలు దాని యందు ఉంచి వాటి ప్రకారము మనం నడవనము శాస్త్రానుకూల జీవన విధానము అని చెప్తారు. కాబట్టి శాస్త్ర విరుద్ధమైనది ఏం చేస్తుంది అంటే మనస్సును పాడు చేసేవి, విషయవాంఛల యందు దృష్టిని మళ్లించేవి, ఎక్కువగా అనేక రకాలైనటువంటి పరులకు అపకారము, హింస, ఇటువంటివి అననుకూలమైన ప్రవృత్తి ఇటువంటివన్నీ కలిగిస్తూ ఉంటుంది. అటువంటిది ఎప్పుడూ మానవుడు దాని జోలికి వెళ్ళకూడదు. అది చేయడం కోసము మానవ జన్మ కాదు మనకి వచ్చినది. మానవ జన్మ ఇటువంటి పురుష ప్రయత్నం చేత పరమార్థమైనటువంటి మోక్ష రూపాన్ని పొందడం అనేది మనకి పరమ ప్రయోజనము. మోక్షం అంటే పరమేశ్వరానుగ్రహాన్ని, ఆయన యొక్క రూపాన్ని, ఆ పరమాత్మ సచ్చిదానంద పరమాత్మ యొక్క రూపాన్ని మనము జ్ఞానము ద్వారా పొందడం అనేది ఏదైతే ఉందో ఆ రకమైనటువంటిది. అందుకోసమై పురుష ప్రయత్నం అత్యావశ్యకమై పరం పౌరుషం ఆశ్రిత్య, ఈ విధంగా ప్రబల పురుష ప్రయత్నాన్ని ఆశించి మనము ప్రయత్నం చేసినట్లయితే మానవుడు సఫలం అవుతాడు. కాబట్టి శుభం అంటే ఏమిటి? ఏది మనము వాంఛితమైనటువంటి యకమైనటువంటి మానవ జన్మకు చరితార్థమును కలిగించేది అంశం ఉన్నదో దాని ఎందుకు పురుష ప్రయత్నం చేయాలి. అటువంటి శుభ ప్రయత్నం అవుతుంది. దానికి పరమాత్మ మనకి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇంకాను తస్మాత్ పురుషయత్నేన వివేకం పూర్వమాశ్రయే ఆత్మజ్ఞాన మహార్థాన్ని శాస్త్రాన్ని ప్రవిచారయే. కాబట్టి పురుష ప్రయత్నం వల్ల మొట్టమొదట సాధన చూస్తే సాధన సంపత్తి అంటాం. సాధన సంపత్తి అంటే నిత్యానిత్య వస్తు వివేక ఇహాముత్రార్థ ఫల భోగ విరాగ సమదమాది సాధన సంపత్తి ముముక్షత్వం చేతి అని 4 చెప్పారు. అటువంటి దానిని పొందడం కోసమే ఈ వివేకం అనేది, అందువల్లే మానవ జన్మ ఉత్కృష్టమైనది అని చెప్తాం. అటువంటి ఆత్మజ్ఞాన ప్రతిపాదకమైనటువంటి గంభీరమైన అర్థయుక్తమైనటువంటి శాస్త్రములను మనం పఠనము చేస్తూ అటువంటి ఆత్మజ్ఞాన వివేకమును పొందడం కోసమై మనము చదువుకోవడమే కాదు, గురువుల యొక్క వారి ముఖార విందముల నుంచి వెలువడినటువంటి ఏ మాటలైతే ఉన్నాయో, తపోశక్తితో అనుభూతిపూర్వకమైన వాక్యములు ఉన్నాయో వాటిని నిరంతరము విని మనము ఉన్నతుల్ని చేసుకోవడం అనేదే పురుష ప్రయత్నం. దాన్ని విచారిస్తూ ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. అందువల్ల ఈ ప్రపంచంలో మానవ ప్రయత్నం ఎప్పుడు కూడా తన్ని తాను ఉద్ధరించుకోవలసిన అవసరం ఉన్నది. ఆ మానవ ప్రయత్నమే. లేకపోయినట్లయితే మనుషుల్లో ఒక సోమరితనం, బద్ధకం ఇటువంటివి అనేకం వస్తాయి. కాబట్టి మానవుడికి శత్రువు ఎక్కడుంది అన్నారు. ఆలస్యం హి మనుష్యానాం శరీరస్థో మహాంతి. ఈ సోమరితనము, ఈ బద్ధకము, పురుష ప్రయత్నము చేయనటువంటి ఒక చేతగాని ఒక ఇంద్రియములు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది. వీటిని సద్వినియోగం చేసుకోలేని ఒక స్థితినే బద్ధకం అంటాం. అటువంటి బద్ధకం యొక్క స్వరూపం వల్ల, సోమరితనం యొక్క స్వరూపం వల్ల మానవ జన్మ యొక్క వివేకము, అదృష్టము, మోక్షరూప పరమ ప్రాప్తిని సంపాదించుకోలేనటువంటి స్థితి అయిపోతుంది. కాబట్టి పురుష ప్రయత్నం వల్ల అటువంటి దాన్ని సంపాదించాలి. కాబట్టి సోమరితనం వల్ల ఈ పృథివీ ఆత్మజ్ఞాన రహితులై నరపశువులు అన్నారు. అందుకోసమే ద్విపాద పశువులుగా మానవులు అవుతున్నారు. ఈ విధంగా ఆత్మజ్ఞాన రహితులైపోతున్నారు. కాబట్టి మనకి ఏది విఘ్నం అవుతోంది? ఈ సోమరితనం అనేది విఘ్నం అవుతోంది. ఈ సోమరితనమే అనే ఆటంకాన్ని మనము ఎప్పుడు దాటగలుగుతామో అటువంటి స్థితిని పొందడం కోసమై మనము నిరంతర ప్రయత్నాన్ని చేస్తూ ఉండాలి. అందువల్లే తస్మాత్ పౌరుషమాశ్రిత్య, కాబట్టి అందువల్లే పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించాలి, సత్శాస్త్రమును ఆశ్రయించాలి, సత్సాంగత్యమును ఆశ్రయించాలి. తద్వారా నిరంతరము బుద్ధికి
ఒక స్వచ్ఛతని కలిగించుకోవాలి, నిర్మలత్వాన్ని కలిగించుకోవాలి. తద్వారా దాన గుణము కానీ, పరోపకార గుణము కానీ, అహింస కానీ, ధర్మం కానీ, సత్యము కానీ, త్యాగము కానీ, ఇటువంటి భావములు మన మనసులో నిరంతరము ఉంటాయి. అటువంటి దాని వల్ల ఈ సంసార సాగరం, ఈ దుఃఖము, అటువంటి వాటిని, ఈ దుఃఖ సముద్రాన్ని మనం దాటగలుగుతాం. అదొక్కటే మనకి సరైనటువంటి మార్గాన్ని ఇచ్చేసి ఉంటుంది. కాబట్టి అటువంటి జ్ఞానుల యొక్క, మహాత్ముల యొక్క సదాచారములు ఎందు మానవుడు విహరించడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి వాటి ఎందు ఎప్పుడూ కూడా దుఃఖభూయిష్టమైనటువంటి ఆ పంజరం ఉంది, ఆ దుఃఖ పంజరము, ఆ దుఃఖ పంజరాన్ని మనం బయటకు వచ్చేసి ఆ పంజరమే ఈ జగత్ అనే ఒక మాయ, ఆ మాయా మోహ కల్పితమైన ఈ పంజరం ఎందు మనం బంధింపబడి ఉన్నాం. అటువంటి వాటిని దాటడానికి ఈ రకమైనటువంటి మానవ ప్రయత్నం సదా అవసరమై ఉన్నది. ఇది ఈ విధంగా మానవులు తన్ని తాను ఎవరైతే ఆ రకమైనటువంటి ప్రయత్నము చేసి ఉంటారో, ఎవరైతే ఆ రకమైనటువంటి ప్రయత్నము ద్వారా తన్ని తాను ఉద్ధరించుకుందుకు ప్రయత్నం చేస్తారు, పురుష ప్రయత్నము వాడు తనకి భగవంతుడు ఇచ్చిన ఇంద్రియములు, బుద్ధి, మనస్సు వీటిని వాడుకుని పైకి రాకపోయినట్లయితే ఇంకోళ్ళు ఎంత చెప్పినా ప్రయోజనం లేదు అని చెప్పడమే పురుష ప్రయత్నం యొక్క ప్రయోజనం. కాబట్టి ఈ మానవ జన్మ వచ్చిన మన పూర్వజన్మ యొక్క అదృష్ట విశేషము చేత, ఎన్నో కర్మల యొక్క, పుణ్య కర్మల యొక్క విశేషము చేత మానవ జన్మ వచ్చింది. కాబట్టి దీని యందు ఏర్పడినటువంటి మనోబుద్ధి, అహంకారములు, ఇటువంటి వాటి యొక్క ప్రవృత్తి భిన్నంగా ఉంటుంది. వాటన్నిటినీ కుదిరి మనము పరమ ఉత్కృష్టమైనటువంటి ఆత్మజ్ఞానమును సంపాదించుకుందుకి ఎవరైతే ప్రయత్నం చేయాలో, మనము అంటే ఈ మానవ లోకము, అటువంటి దాని వల్ల మనం తరిస్తాం. అటువంటి దానికి మనం ప్రయత్నం చేస్తాం. శుభమస్తు, స్వస్యస్తు, నమస్కారం. చక్కని తాత్విక విషయాలు తెలియచేసిన డాక్టర్ శ్రీ గోరుగొంతు అక్కుబట్ల శర్మ గారికి సభ తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహన్షావలి సద్గురువర్యులు రచించిన కల్కి భాగవతం గ్రంథం నుండి కుమారి మాధవరపు స్వాతి గానం చేసిన మనసా వినుము అనే దరువు కీర్తన ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి.
తెరవోలే మాయని తెరవునకు అవరోధమై తెరవోలే మాయని తెరవునకు అవరోధమై పరచుకొని యుండెనే పరికించి తెలియుమా పరచుకొని యుండెనే పరికించి తెలియుమా మనసా వినుమా తేనె తీయని మాట తన వేల జగదీశులోన నుండిన వాణి ఈ మనసా వినుమా తేనె తీయని మాట మాయ తెర తొలగి మార్గగతి పట్టి మాయ తెర తొలగి మార్గగతి పట్టి ధ్యేయ పరమేశు దిశణ నిలుపుమ ధ్యేయ పరమేశు దిశణ నిలుపుమ మనసా వినుమా తేనె తీయని మాట తన వేల జగదీశులోన నుండిన వాణి ఈ మనసా వినుమా తేనె తీయని మాట సదసత్తులుగని శాంతి నందుచు సదసత్తులుగని శాంతి నందుచు తదనుభూతి తద్రూపి వగుమ సదసత్తులుగని శాంతి నందుచు తదనుభూతి తద్రూపి వగుమ మనసా వినుమా తేనె తీయని మాట తన వేల జగదీశులోన నుండిన వాణి ఈ మనసా వినుమా తేనె తీయని మాట ఇప్పుడు పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలి షా సద్గురువర్యుల దివ్య సందేశం ప్రసారం అవుతుంది. పూర్తి లక్ష్యంతో ఆలకించి తాత్విక దివ్యానుభూతి చెందండి. గత సంవత్సరం కరోనా వైరస్ కోవిడ్-19 యొక్క తీవ్రమైనటువంటి సంక్షోభం వల్ల వైశాఖ పౌర్ణమి సభ ఆన్లైన్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కరోనా వైరస్ కోవిడ్-19 యొక్క తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడి ఉన్నందున ప్రత్యక్షముగా మనందరం వైశాఖ పౌర్ణమి సందర్భంగా కలుసుకోలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా కలుసుకున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. ఈనాటి సమాజంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలను విశ్లేషించుకున్నట్లయితే ప్రపంచం నలుమూలలా
మానవాళికి కరోనా వైరస్ కోవిడ్ ఒక పరీక్షా సమయంగా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సంక్షోభాలు, అనారోగ్య సంక్షోభాలు, మానవ సంబంధాల మధ్య అంతరాలు ఏర్పరుస్తూ ఎంతో తీవ్రమైనటువంటి సంక్షోభంలో మానవాళి మనుగడ సాగిస్తున్న తరుణంలో కొన్ని దేశాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడి ఒక దేశం వారు మరొక దేశంపై దాడి చేయటం అనేటువంటి విధానం చేత అక్కడ ఎంతోమంది చిన్నారులు, ఎంతోమంది పెద్దవారు ఈ యొక్క తీవ్రమైనటువంటి యుద్ధ సంక్షోభంలో ప్రాణాలు కోల్పోతూ యుద్ధ వేగాలు ప్రపంచం నలుమూలలా విస్తరింపబడేటువంటి ప్రమాదం రాబోతున్నందున ఈ యుద్ధం ద్వారా జరిగేటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు మనందరికీ తెలిసినటువంటివే. పూర్వం మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి సంఘటనలు చూసుకున్నట్లయితే మానవ మారణాయుధాలతో తీవ్రమైనటువంటి సమస్యలు మానవాళి సృష్టించుకుని ఒకరినొకరు ఎంతో తీవ్రంగా ఆర్థికంగా దేశం యొక్క సంక్షోభంలో అనేక సమస్యలు ఏర్పరచుకుని నష్టపోవటం అనేటువంటిది మనం మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో మనం చూసాం. ప్రస్తుత తరుణంలో ఉండేటువంటి విషయాలు విశ్లేషించుకున్నట్లయితే ఒక ప్రక్క కరోనా వైరస్ మానవాళిని తీవ్ర సంక్షోభంలో సమస్యలు సృష్టిస్తూ, మరొక ప్రక్క రెండు దేశాల మధ్య తీవ్రమైనటువంటి యుద్ధ మేఘాలు ఏర్పరచుకుని ఒకరినొకరు మానవ మారణాయుధాలతో ఎంతో మానవాళిని ఇరు దేశాల మధ్య తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించుకుంటూ నష్టపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ పరిస్థితులు, ఈ రెండిటి విషయాలను విశ్లేషించుకున్నట్లయితే ఒక ప్రక్క యుద్ధ మేఘాలతో, హింసతో, రక్తపాతంతో తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఇరు దేశాల మధ్య ఏర్పరచుకుని అది ప్రపంచ దేశాలకు విస్తరింపజేస్తూ రెండు దేశాల మధ్య విభజన ద్వారా యుద్ధ వాతావరణం తీవ్ర రూపం దాల్చే పరిస్థితులు ఏర్పడి మానవాళికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరొక ప్రక్క కరోనా వైరస్ కోవిడ్ యొక్క విలయతాండం మానవ మరణం మృదంగం రూపంలో విజృంభిస్తూ తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు మరొక ప్రక్క మానవాళ్ళు సృష్టించడం జరుగుతుంది. ఈ ప్రస్తుత తరుణంలో ఈ రెండు విషయాలపై మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఆధ్యాత్మికత అనేటువంటిది లోపించినటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి మానసిక తత్వం మనలో ఏర్పరచుకుని జీవన తత్వంలో ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి మనుగడ మనం సాగించగలిగినట్లయితే ఈ యుద్ధ మేఘాలు ఏర్పడకుండా, సంక్షోభాలు మానవాళికి కలగకుండా, మరొక ప్రక్క కరోనా వైరస్ కోవిడ్ యొక్క అధైర్యం, మానసిక బలహీనతల వల్ల తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడకుండా నివారించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆధ్యాత్మిక విలువలు మానవాళిలో ఏర్పడినప్పుడు ఆధ్యాత్మిక విలువల ద్వారా మానవత్వపు విలువలు మనలో ఏర్పడతాయి. ఆ మానవత్వపు విలువల యొక్క అంత్యపరిణామం ఈశ్వరత్వంగా తెలియబడుతుంది. మంచిది. ఆధ్యాత్మికత అనేటువంటిది ఈనాటి సమాజంలో మానవాళిలో లోపించడం ద్వారా మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు ఉద్రేకింపబడి ఆ అరిషడ్వర్గాలు మనలో మానసిక ఉద్రేకాలను కలిగించి దురాలోచనలు, దుర్భావాల రూపంలో దుష్టత్వ లక్షణాలు శరీరతత్వంపై ప్రసరింపజేసి తద్వారా మానవాళి మధ్య అంతరాలు ఏర్పడి అది తీవ్రమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం మానవ సమాజంలో
ఏర్పరచుకొని అది మతాలకు, దేశ సరిహద్దులకు, జాతీయ వివక్షత, మత వివక్షత, కుల వివక్షత, వర్గ వివక్షత, ధనిక పేద అనేటువంటి వివక్షత ఇత్యాది విషయాలన్నీ ఏర్పడి ఒకరినొకరు అవగాహన లోపాలు కలిగించుకుని ద్వేషము, వైరము సృష్టించుకొని హింస వైపు పరిగెత్తుతూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ మానవ మృగాలుగా మారి రక్తపాతాన్ని చిమ్మి ఒకరినొకరు తమ యొక్క జీవన విధానాలను నష్టపరుచుకుంటూ దుఃఖసాగరంగా మార్చుకునేటువంటి పరిస్థితులు ఈనాటి సమాజంలో మనం చూస్తున్నాం. మరి ఇటువంటి పరిస్థితులు కలగడానికి కారణం మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు ఉద్రేకింపబడుట వలన జరిగేటువంటి తీవ్రమైనటువంటి నష్టము, తీవ్రమైనటువంటి సంక్షోభాలు. ఈ పరిస్థితులు అధిగమించడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆధ్యాత్మికం ద్వారా మనం పొందవచ్చు. అంటే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మనలో ఏర్పడేటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరుస్తూ మంచి చెడుల రూపంలో విశ్లేషింపజేస్తూ మనసులో కలిగేటువంటి చెడును తొలగిస్తూ మంచి మనలో వృద్ధిపరిచి మానసిక ఉద్రేకాలను తొలగించుకుని అరిషడ్ వర్గాలను స్థాయిపరచడం ద్వారా మనలో సహనము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ అద్భుతమైనటువంటి సహనం యొక్క శక్తి చేత మనకు ఆధ్యాత్మిక తాత్వికమైనటువంటి విలువలు మనలో వృద్ధి చెంది మన యొక్క జీవన తత్వాన్ని, ఆధ్యాత్మిక పరమైనటువంటి మానసిక పరిణామాన్ని మనలో ఏర్పరచుకోవడం ద్వారా మనకు ఒక చక్కని జీవన సంస్కారం ఏర్పడుతుంది. ఆ జీవన సంస్కారం మనలో ఈశ్వరత్వాన్ని తెలియజేస్తుంది. ఆ ఈశ్వర తత్వం చేత పరిణామ రూపంలో మనలో ఉన్న జీవాత్మే జీవన సంస్కారం చేత పరమాత్మ స్వరూపంగా, అంటే ఈశ్వరతత్వంగా పరిణామం చెందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి పరిణామాన్ని మనలో ఉన్నటువంటి జీవాత్మ ఆధ్యాత్మిక జీవన సంస్కారం ద్వారా ఏర్పరచుకోగలిగినప్పుడు మనలోనే పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం దర్శించే జ్ఞాన నేత్రం మనలో ఏర్పడుతుంది. భౌతిక నేత్రాలతో అనేక విషయాలు చూస్తున్నాం, అనేక విషయాలు మనం అనుభవిస్తున్నాం. అదేవిధంగా జ్ఞాన నేత్రము చేత మనలో అంతర్లీనంగా జరిగేటువంటి అనేక విషయాలను దర్శించేటువంటి అవకాశం జ్ఞాననేత్రం ద్వారా మనలో పొందవచ్చు. భౌతికమైనటువంటి విషయాలు చూసినట్లుగానే జ్ఞాననేత్రం ద్వారా అంతర్లీనంగా జరిగేటువంటి అనేక విషయాలను జ్ఞాననేత్రం ద్వారా దర్శించవచ్చు స్వానుభవంలో. అంచేత అందులో అంతర్లీనంగా జరిగేటువంటి మనలో ఏర్పడేటువంటి విషయాలను స్వానుభవంలో దర్శించేటువంటి అవకాశం జ్ఞాననేత్రం ద్వారా పొందినప్పుడు మనలో ఈ భౌతికమైనటువంటి విషయాల్లో భౌతిక నేత్రాలతో చూసేటువంటి విషయము జ్ఞాననేత్రం ద్వారా అంతర్లీనంగా జరిగేటువంటి విషయాలను సమన్వయపరచుకోగలిగినట్లయితే ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి జ్ఞాననేత్రం ద్వారా అంతర్లీనంగా జరిగేటువంటి అంశాలు భౌతిక జీవన విధానంలో భౌతిక నేత్రాల ద్వారా పరిణామ రూపంలో వాటి యొక్క ప్రభావాన్ని, అంటే అంతర్లీనంగా ఉండేటువంటి ప్రభావితమైనటువంటి అంశాలు మానసిక తత్వం ద్వారా, శారీరక తత్వంలో భౌతిక నేత్రాల ద్వారా మనం అనుభవ రూపంలో ఆయా అంతర్లీనంగా జరిగేటువంటి అంశాలను భౌతిక విధానంలో ఆచరించేటువంటి అవకాశం మనలో ఏర్పడుతుంది. అంటే అంతర్లీనంగా ఉండేటువంటి విషయ విధాన సంస్కారాలు అన్నీ కూడా భౌతిక విధానంలో మనం ఆచరించడానికి అవకాశం ఏర్పడుతుంది.
కాబట్టి అంతర్లీనంగా ఉండేటువంటి అంశాలు భౌతిక విధానాన్ని ప్రభావితం చేస్తూ మనలో జీవన సంస్కారాన్ని ఏర్పరచుకునే అవకాశం ఏర్పడుతుంది. అంచేత అంతర్భావ స్వరూపమైనటువంటి అంశాలు భౌతిక భావంలో జీవన సంస్కారంగా మార్పు చేసుకుని మనుగడ సాగించడం వల్ల మనకు ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి చక్కని సంస్కారం ఏర్పడుతుంది. మనలో ఉండేటువంటి జ్ఞాననేత్రం ఏర్పడడానికి కారణం మనకు ఆధ్యాత్మిక పరిజ్ఞానం ద్వారా, ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా, ఆధ్యాత్మిక జ్ఞాన శక్తి ద్వారా జ్ఞాననేత్రం మనలో ఏర్పరచుకోగలుగుతున్నాం. ఆ జ్ఞాననేత్రం యొక్క అద్భుతమైనటువంటి శక్తి అంతర్లీనంగా ఉండేటువంటి స్వభావ స్వరూపమైనటువంటి లక్షణాలను భౌతిక రూపంలో ఉండేటువంటి శారీరక తత్వంపై ప్రభావితం చేసి భౌతిక విధానంలో ఒక చక్కని జీవన సంస్కారాన్ని మనలో ఏర్పరచడం జరుగుతుంది. అంచేత మనం భౌతికమైనటువంటి విధానంలో మనం జ్ఞాన సాధన ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని పొంది తరింప చేసుకోవడం ద్వారా మానసిక విధానంలో మనకు అది జ్ఞాననేత్రం అనేటువంటిది మనలో ఏర్పడి ఆ జ్ఞాననేత్రం యొక్క ఉత్కృష్టమైనటువంటి శక్తి అంతర్లీనంగా మనలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకువచ్చి ఆ అంతర్భావ స్వరూపమైనటువంటి లక్షణాలు భౌతికమైనటువంటి విధానంలో మానసిక తత్వం ద్వారా శారీరక తత్వంపై ప్రభావితం చేసి మన భౌతిక జీవన విధానంలో మన భౌతిక నేత్రాల ద్వారా మన యొక్క మనుగడలో ఒక చక్కని జీవన సంస్కృతి మనలో ఏర్పడుతుంది. అది ఆధ్యాత్మిక జీవన తత్వంగా తెలియబడుతుంది. ఆ ఆధ్యాత్మిక జీవన తత్వం మన యొక్క దైనందిన జీవన విధానంలో ఏర్పరచుకోగలిగినట్లయితే మంచి చెడుల యొక్క విశ్లేషణ మనం తెలుసుకోగలుగుతాం. మంచి అన్నప్పుడు భగవత్ప్రసాదితమైనటువంటి మానవ జన్మ ఒక చక్కని జీవన సంస్కారంతో మనుగడ సాగించి ఈ జన్మ యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకోగలిగేటువంటి పరిణామం మనకు తెలియబడుతుంది. అది మానవత్వపు విలువలతో కూడినటువంటి అర్థము అనేటువంటి విషయంగా అది పరిణామ రూపంలో పరమార్థం అనేటువంటి పరమాత్మ యొక్క శక్తిని ధరించి ముముక్షత్వం అనేటువంటి మహాప్రసాదాన్ని మానవ జన్మ పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. జీవితం యొక్క అర్థము అన్నప్పుడు మానవత్వపు విలువలతో కూడినటువంటి మనుగడ సాగించటం అనేటువంటి విషయం జీవితం యొక్క అర్థంగా తెలియబడుతుంది. ఆ విధమైనటువంటి జీవితం యొక్క అర్థం మానవత్వపు విలువలతో కూడినటువంటి విషయంగా ఉండినటువంటి స్థితి మనం తెలుసుకుని ఆ స్థితి నుండి పరమార్థం వైపు అంటే ఈశ్వరత్వం వైపు పరిణామం చెందేటువంటి విషయంగా మనం జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకోగలిగినప్పుడు మనలోని ఈశ్వరత్వం తెలియబడుతుంది. కాబట్టి ఈ పీఠం యొక్క తత్వం మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వం అనేటువంటి విషయానికి జీవితం యొక్క అర్థం పరమార్థంగా పరిణామం చెందేటువంటి విధానంగా తెలియబడినప్పుడు అది ముక్తి అని చెప్పబడుతుంది. ముక్తి అంటే ఎక్కడో లేదు, మనం చేసేటువంటి ప్రతి మంచి పని ద్వారా అది మన యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అర్థాన్ని తెలియజేసి అది మానవత్వపు విలువల యొక్క సూచికగా తెలియబడి అది పరమార్థంగా పరిణామం చెందినప్పుడు అంటే ఈశ్వరత్వంగా తెలియబడినప్పుడు అదియే ముముక్షత్వము అని చెప్పబడుతుంది. అంచేది ఇక్కడ మనం ప్రతిరోజు మనం చేసేటువంటి మంచి పని పరమాత్మ యొక్క స్వరూపంగా పరిణామం చెందగలిగినప్పుడు ముముక్షత్వం అనేటువంటిది ప్రతిరోజు మనలో ఆ ప్రసాదం మనకు లభిస్తూ ఉంటుంది. అంటే ప్రతిరోజు ఏ విధమైనటువంటి మన యొక్క బాటలో మనం ఆచరించేటువంటి సత్ఫలితాల యొక్క సద్భావం చేత, సదాచారం చేత, సదాలోచనం చేత మనలో కలిగేటువంటి ఉత్పన్నమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి అది పరిణామ రూపంలో మనకి ఈశ్వరత్వం వైపు పయనింపజేస్తూ అది మానవ జన్మ యొక్క సార్థకత సమకూర్చుకునేటువంటి అవకాశాన్ని మనలో కలిగిస్తుంది. ఆ విధంగా జీవితం యొక్క అర్థం
పరమార్థంగా పరిణామం చెందేటువంటి అవకాశం మనలో ఏర్పడుతుంది. మరి ఈనాటి సమాజంలో మనం చూసినట్లయితే రక్తపాతం వల్ల మనం జరిగేటువంటి యుద్ధాల ద్వారా రక్తపాతం ఏర్పడుతుంది. ఆ రక్తపాతం వల్ల మనం ఏం సాధించగలిగాం అనేది ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, మరొక ప్రశ్న కరోనా వైరస్ కోవిడ్ వల్ల ఏర్పడేటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాల ద్వారా మనం మానవ సమాజం నలిగిపోతున్నటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, దానివల్ల కలిగేటువంటి పరిణామాలు మానవాళికి ఏ విధమైనటువంటి భావాలు మనలో ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే మనకు అంత్యంగా తెలియపడేటువంటి విషయం ఇక్కడ ఈ రెండిటి యందు కూడా ఆధ్యాత్మికత అనేటువంటిది లోపించడం వల్ల ఆయా విషయాలు మనలో ఏర్పడుతున్నాయనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. అంచేత ఆధ్యాత్మిక జీవన సంస్కారం మానవాళిలో ఏర్పడగలిగినట్లయితే మానవుడిగా మనుగడ సాగించేటువంటి అవకాశం, జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకునేటువంటి అవకాశం, మానవత్వాన్ని ఈశ్వరత్వంగా మార్చుకునేటువంటి అవకాశం మనలో ఏర్పడుతుంది. మరి ఈ విషయాలు మనకు అవగాహన కాబడుటకు ఆయా మత ధర్మాల్లో ఆయా కాలాల్లో అవతారులు, ప్రవక్తలు, ప్రభువులు, సద్గురువర్యులు, తాత్వికులు, జ్ఞానులు, యోగులు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞానశక్తిని మనం అవగాహన చేసుకోగలిగినట్లయితే అది మనస్సు చేత జీర్ణింపజేసుకొని ఆ ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి అంశాలు అది మన యొక్క భౌతిక జీవన విధానంలో ఆధ్యాత్మిక జీవన సంస్కారాన్ని ఏర్పరచుకోగలిగినట్లయితే మానవత్వపు మార్గము ఏర్పడుతుంది. ఆ మానవత్వపు మార్గము ద్వారా మనం పరమార్థం అనేటువంటి పరమాత్మ యొక్క గమ్యాన్ని చేరుకునేటువంటి అవకాశం కలుగుతుంది. మరి ఈ విధమైనటువంటి బాట ప్రతి యుగంలోనూ ప్రతి కాలంలోనూ అవతారి, ప్రవక్త, ప్రభువులు ఆయా కాలాల్లో మనకు ప్రసాదించినటువంటి ఆ తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి విషయాలను మనం ఆచరించలేకపోవడం వల్ల అవి కేవలం మనం గ్రంథ పఠనం వరకే పరిమితి చేసి భౌతిక ప్రపంచంలో బయటకు వచ్చిన తర్వాత ఆ గ్రంథ పఠనం తర్వాత మనం ఆ విషయాలన్నీ మర్చిపోతున్నాం. మానవ మృగాలుగా మారిపోతుంది మన మనస్సు. అరిషడ్వర్గాలను ఉద్రేకింపజేసుకుంటుంది. ఆ మానవ మృగాలు ఒకరి మధ్య ఒకరు కలహాలు సృష్టించుకొని హింసావాదం, ద్వేషవాదంగా మారిపోయి చివరికి రక్తపాతం ద్వారా ఈ మానవ సమాజంలో అల్లకల్లోలితమైనటువంటి వాతావరణాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. మనకు భగవంతుడు ఒక చక్కని మేధాశక్తి, ఆ మేధాశక్తి ద్వారా ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆలోచన చేయగలిగేటువంటి శక్తి మనలో ఉన్నప్పటికీ మనం ఆ శక్తిని కూడా మర్చిపోయి తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి భావాలకు దూరంగా ఉంటూ మనలో ఉద్రేకపూరితమైనటువంటి భావాల్లో మన మనస్సు కేంద్రీకరింపజేసుకుని ఆధ్యాత్మిక విలువలు కోల్పోయి ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం మనలో ఏర్పరచుకుని మనం ఈ మానవ జన్మ యొక్క మేధాశక్తిని గ్రహించి అందులో ఉండేటువంటి విషయ పరిజ్ఞానానికి తెలుసుకోకుండా మానవ మృగంగా మారిపోయి మనం తీవ్రమైనటువంటి సంక్షోభాలు మనమే ఏర్పరచుకుంటున్నాం, మనమే నష్టపోతున్నాం. అంచేత మన మేధాశక్తి యొక్క స్వభావ స్వరూపమైనటువంటి లక్షణాలు సదాలోచన ద్వారా, సత్ప్రవర్తన ద్వారా, ఆధ్యాత్మిక విలువలతో మనుగడ సాగించగలిగినట్లయితే మానవాళికి మంచి జరుగుతుంది. మన యొక్క మేధాశక్తి ఉద్రేకపూరితమైనటువంటి దుర్భావపరమైనటువంటి దురాలోచనలతో, దుష్టత్వంతో మన మేధాశక్తి కేంద్రీకరింపజేసుకోగలిగినట్లయితే మనకు దుశ్చర్యలు, దుష్టత్వ స్వరూపమైనటువంటి అంశాలు ఏర్పడి మానవాళి యొక్క జీవన విధానంలో తీవ్రమైనటువంటి సమస్యలు, సంక్షోభాలు ఏర్పడి హింసావాదం వైపు పయనించి నష్టపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది.
అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి విశ్లేషణ మన మేధాశక్తి ద్వారా, తాత్విక జ్ఞానం ద్వారా మనం విశ్లేషించుకోగలిగినట్లయితే మన మేధాశక్తి ఒక పవిత్రమైనటువంటి జన్మను సార్థక్యం చేసుకుని మనుగడ సాగించాలా, ఒక మానవ మృగంగా మారి జీవితం యొక్క అర్థం పరమార్థాన్ని తరించకుండా అంతరించిపోయేటువంటి జడజన్మలకు పోయేటువంటి పరిస్థితిగా మారిపోవాలా అనేటువంటి ప్రశ్న మన ముందే నిలబడి మనం ప్రశ్నిస్తూ ఉంటుంది. కాబట్టి ఏది కావాలి అనేటువంటిది మన మేధాశక్తి ద్వారా మనం గ్రహించి ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా మనం విశ్లేషించుకోగలిగినట్లయితే ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఆ ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఆయా మత ధర్మాల్లో అవతారులు, ప్రవక్తలు, యోగులు, జ్ఞానులు ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానము ద్వారా విశ్లేషించుకున్నట్లయితే మనలో మంచి ఏ విధంగా ఉత్పన్నం కాబడేటువంటి పరిస్థితులు మనలో కల్పించుకోవచ్చు, మనలో చెడుని ఏ విధంగా తొలగించుకోవచ్చు అనేటువంటి విషయ పరిజ్ఞానం మనకు ఏర్పడుతుంది. తద్వారా మన యొక్క జీవన సంస్కారం ఒక చక్కని బాటని ఏర్పరచుకుని జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకుంటూ మానవత్వపు విలువలు ఈశ్వరత్వంతో కూడినటువంటి పరిణామ రూపాన్ని పొంది తరించేటువంటి విషయాన్ని గ్రహించగలిగేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి విశ్లేషణ మన మేధాశక్తి ద్వారా మన ప్రతి ఒక్కరూ ఆ బాటలో ఆలోచించగలిగినట్లయితే మనలో ఉన్న మానవ మృగాలను తొలగించుకొని మనలో సాధు తత్వంతో కూడినటువంటి జీవన సంస్కారం ద్వారా మనకి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. కాబట్టి ఈ పరిస్థితుల్లో భ్రాంతి యొక్క ప్రభావం మనపై ఎంతో ఉంటుంది. ఆ భ్రాంతి మనలో మంచికి బదులు చెడుని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంచేత ఇది భ్రాంతికి ఈశ్వరత్వానికి మధ్య జరిగేటువంటి పోరాటము. భ్రాంతి ఎప్పుడూ కూడా అధోగతికి పోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఈశ్వరత్వం ఎప్పుడు ఊర్ధ్వగతిలో పరిణామ రూపమైనటువంటి పరమార్థాన్ని తరించడానికి ఈశ్వరత్వం యొక్క ప్రయత్నం ద్వారా ఈ యొక్క జన్మ సార్థకత పొందే అవకాశం ఏర్పడుతుంది. అంచేత ఈ రెండిటికి మధ్య ఉండేటువంటి మానవ జన్మ ఈశ్వరత్వం వైపు ప్రయాణం చేసినట్లయితే జన్మ సార్థక్యత ఏర్పడుతుంది. భ్రాంతి తత్వం వైపు ప్రయాణం చేసినట్లయితే అది జడజన్మలకు పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత ఈశ్వరత్వం పై స్థాయికి తీసుకువెళ్తుంది, భ్రాంతి తత్వం క్రింది స్థాయికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత మనం పైకి వెళ్ళాలా, కింద అధోస్థానానికి వెళ్ళాలా అనేటువంటి ప్రశ్న మన ముందే నిలబడి ఉంది. ఏది ఏ స్థానం మనం కోరుకుంటే ఆ స్థానం మనకు లభిస్తుంది. ఆ స్థానం యొక్క తత్వం మనలో ఏర్పడుతుంది. అధోస్థాయి కోరుకున్నట్లయితే భ్రాంతి తత్వం యొక్క తత్వం ఏర్పడుతుంది. ఊర్ధ్వస్థాయిని కోరుకున్నట్లయితే ఈశ్వరతత్వం యొక్క స్థాయి మనలో ఏర్పడుతుంది. అంచేత ఏది కావాలి అనేటువంటిది మన ముందున్నటువంటి విషయం. అంచేత మంచి ఊర్ధ్వస్థాయికి, చెడు అధోస్థాయికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత చెడు అధోస్థాయికి, మంచి ఊర్ధ్వస్థాయికి, మంచి ఈశ్వరత్వం వైపు, చెడు భ్రాంతితత్వం వైపు తీసుకువెళ్తుంది. ఈ రెండు ఇటు యొక్క విషయ విశ్లేషణ ఆధ్యాత్మిక తత్వం ద్వారా మనకు ఏర్పడుతుంది. ఆ ఆధ్యాత్మిక తత్వం అవతారులు, ప్రవక్తలు, ప్రభువులు, యోగులు, జ్ఞానుల చేత ప్రసాదింపబడుతుంది. ఆ తాత్విక జ్ఞానాన్ని మనం మేధాశక్తి ద్వారా, మానసిక రంధ్రం ద్వారా మనం స్వీకరించి మన మనసులో విస్తరింపజేసి అది భౌతిక జీవన విధానంలో శరీరతత్వం ద్వారా మనం ఆచరించడానికి కావలసినటువంటి ఆజ్ఞలు, ఆదేశాలు మానసిక తత్వం ద్వారా పొందగలుగుతున్నాం. అంచేత మానసిక తత్వంలో మానసిక రంధ్రం ద్వారా, మేధాశక్తి ద్వారా ఏర్పడినటువంటి
తాత్విక జ్ఞానం మన మానసిక వ్యవస్థలో ఏర్పడి తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి స్వభావ స్వరూపమైనటువంటి లక్షణాలు శారీరక తత్వానికి ఆదేశాలు ఆజ్ఞల ద్వారా విస్తరింపబడి ఆయా కార్యకలాపాలు భౌతిక దైనందిన జీవన విధానంలో మనం ఆచరించగలిగినప్పుడు మనకు భౌతిక దైనందిన జీవన విధానంలో మంచి చెడు అనేటువంటి విషయ విశ్లేషణ ఏర్పడి మంచి ఈశ్వరత్వంగా చెడు భ్రాంతితత్వంగా ఉన్నటువంటి విషయం తెలియబడి మనం ఏది కావాలి అనేటువంటి విశ్లేషణ మనకే తెలియబడుతుంది. కాబట్టి ఈ యొక్క విషయ పరిజ్ఞానాన్ని గ్రహించి తరింప చేసుకోగలిగినప్పుడు మానవాళి ఆధ్యాత్మిక తత్వం వైపు ప్రయాణం చేయగలిగినట్లయితే మానవాళి ప్రతి ఒక్క మానవుని యందు ఒక ఆధ్యాత్మిక జీవన సంస్కారం ఏర్పడి చక్కని జీవన విధానాన్ని అలవర్చుకుని అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదంగా ఆయా మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఏకత్వ స్వరూపమైనటువంటి స్థితి మనందరిలో ఏర్పడుతుంది. మనం చెడును స్వీకరించినప్పుడు భ్రాంతితత్వమైనటువంటి విషయాలు అరిషడ్వర్గాల రూపంలో మనలో ప్రేరేపింపబడి మనలో స్వార్థము, అసూయ, ద్వేషము, వైరము ఇత్యాది అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి లక్షణాలు ఉద్రేకింపబడి మానసిక వ్యవస్థను అల్లకల్లోలం చేస్తూ ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణాలు కలిగించి దుష్టత్వ స్వరూపమైనటువంటి దుర్భావాలు మనలో ఏర్పడి దురాలోచన రూపంలో మానసిక తత్వం ద్వారా శరీర తత్వానికి ఏర్పడి తీవ్రమైనటువంటి సంక్షోభాలకు నష్టాలకు గురి చేసి మనం అధోస్థాయికి వెళ్ళిపోయేటువంటి స్థితి భ్రాంతి తత్వం ద్వారా ఏర్పడుతుంది. అంచేత ఒక ప్రక్క భ్రాంతితత్వము క్రింది స్థాయికి, మరొక ప్రక్క ఈశ్వరత్వం పై స్థాయికి చేర్చేటువంటి విషయం మనకు అవగాహన కాబడుతుంది. ఈ యొక్క విషయ విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి విధానం ఆధ్యాత్మిక తత్వం ద్వారా మనకు అవతారులు, ప్రవక్తలు, యోగులు, జ్ఞానులు, ప్రభువులు ప్రసాదించినటువంటి ఆయా విషయాలను గ్రహించి మనం ఏది కావాలి అనేటువంటి విషయం మనమే మానవుడిగా మేధాశక్తి రూపంలో మనమే నిర్ణయించుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గ్రహించే మనం ఏది కావాలి అనేటువంటి విషయం మనం నిర్ణయించుకున్న దాన్ని బట్టే ఆయా ఫలితాలు మనకు లభిస్తాయి. మంచి కోరుకున్నట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి, చెడు కోరుకున్నట్లయితే చెడు ఫలితాలు లభిస్తాయి. అంచేది ఏది కావాలి అనేటువంటి విషయం మనకే మన ముందు నిలబడి మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అంశాలు మన ముందు ఉన్నాయి. కాబట్టి వాటిని ఏది కావాలి అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని పొందడానికి, విశ్లేషించుకోవడానికి ఆధ్యాత్మికత, తాత్విక జ్ఞానాన్ని మనకు ఆయా కాలాల్లో, ఆయా మత ధర్మాల్లో ప్రసాదింపబడింది. కాబట్టి ఈ యొక్క విషయాలను మనం మేధాశక్తి ద్వారా గ్రహించి తరించి ఒక పవిత్రమైనటువంటి మానవ జన్మను పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నా యొక్క మనవి. మతములతోడ వారి మత మర్మములన్ గల ధర్మ కర్మ సంగతములతోడ మాకు పని గలగదు. జ్ఞాన యోగ దీక్షలన్ మతి గడించినట్టి వారి పవిత్ర జీవిత పతిథిని తెలుపు తాత్విక సభా సదనంబిది అభ్యసింపగన్ అని చెప్తున్నారు షష్టం పీఠాధిపతి వారు. మత ధర్మాల్లో ఉండేటువంటి అంశాలతో ప్రమేయం లేకుండా జ్ఞానము, యోగము, దీక్ష అంటే లక్ష్యము ద్వారా తాత్విక జీవన తత్వాన్ని అలవర్చుకొని భ్రాంతి తత్వాన్ని విడిచిపెట్టి ఈశ్వర తత్వం వైపు ప్రయాణం చేసి మన జీవితం యొక్క పరమార్థాన్ని తరించి మనం ఆ యొక్క ఈశ్వరత్వం వైపు పయనింపజేసేటువంటి స్థితిని తెలియజేసేటువంటి ఆయా అంశాల్లో, మత రూపాల్లో, మత ధర్మాల్లో తెలియజేసినటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి విషయాలను మనలో సంస్కరించుకోగలిగినట్లయితే ఎంతో మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జీవన సంస్కారం మనలో ఏర్పడుతుంది అని చెప్తున్నారు ఆయన. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహన్షావలి సద్గురువర్యులు రచించిన కల్కి భాగవతం గ్రంథం నుండి శ్రీమతి కె ఉమామహేశ్వరి గానం చేసిన బాలుడు కాదే పరమాత్ముడు తానే అను దర్వ కీర్తన ఆలకించి తాత్విక భావ చైతన్యం పొందండి.
కాడే పరమాత్ముడే వాడు బాలుడు కాడే పరమాత్ముడే వాడు ఇలలో వాడే వెలిగే వెలుగు ఇలలో వాడే వెలిగే వెలుగు బాలుడు కాడే పరమాత్ముడే వాడు బాలుడు కాడే పరమాత్ముడే వాడు నాథుడు వాడే నేతయు వాడే నాథుడు వాడే నేతయు వాడే పృథివీ మాతకు ప్రియపతి వాడే పృథివీ మాతకు ప్రియపతి వాడే సృష్టికి అతడే సూత్రధారి అయిన సృష్టికి అతడే సూత్రధారి అయిన బాలుడా వాడు పరముడే వాడు బాలుడా వాడు పరముడే వాడు బాలుడు కాడే పరమాత్ముడే వాడు బాలుడు కాడే పరమాత్ముడే వాడు బాలుడు కాడే పరమాత్ముడే వాడు రబ్బుల్ ముసల్మాన్ నామధేయుడై రబ్బుల్ ముసల్మాన్ నామధేయుడై అబ్బురముగాను అవనీధవునిగా అబ్బురముగాను అవనీధవునిగా గొప్పున దొసగులు కూర్చెడు వాడే గొప్పున దొసగులు కూర్చెడు వాడే ఇప్పుడు తనిగన మహిమాన్వితుడే ఇప్పుడు తనిగన మహిమాన్వితుడే బాలుడు కాడే పరమాత్ముడే వాడు బాలుడు కాడే పరమాత్ముడే వాడు బాలుడు కాడే పరమాత్ముడే వాడు కైలాసపతియో వైకుంఠ నిలయుడు కైలాసపతియో వైకుంఠ నిలయుడు అల విశ్వేశ్వరుడు చాల బలియుడే అల విశ్వేశ్వరుడు చాల బలియుడే కలిమలినాలను కాల్చెడు ఆదహనుడే కలిమలినాలను కాల్చెడు ఆదహనుడే బాలుడు కాడే పరమాత్ముడే వాడు బాలుడు కాడే పరమాత్ముడే వాడు ఇలలో వాడే వెలిగే వెలుగు ఇలలో వాడే వెలిగే వెలుగు బాలుడు కాడే పరమాత్ముడే వాడు బాలుడు కాడే పరమాత్ముడే వాడు రైతుల కొరకు ప్రకటన.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా జూన్ 24 ఉదయం 10 గంటలకు అంతర్జాలం ద్వారా సస్యవృద్ధి బీజారోపణ ఉత్సవం 2021 నిర్వహించబడును. సద్గురు దివ్య బీజములతో ఆధ్యాత్మిక వ్యవసాయం చేయాలని ఆసక్తి కలిగిన పీఠంలోని రైతులు మరియు సభ్యులు కాని రైతులు జూన్ 20వ తేదీలోపు ఆశ్రమ కార్యాలయంలో 7416173699 నెంబర్ ద్వారా తమ పేర్లు ముందుగా నమోదు చేసుకొని సద్గురు దివ్య బీజములు పొందవలనని సస్యవృద్ధి బీజారోపణ ఉత్సవం 2021 నిర్వాహకులు శ్రీ ఏవివి సత్యనారాయణ గారు ఈ ప్రకటన ద్వారా తెలియచేస్తున్నారు. రెండవ ప్రకటన, తాత్విక బాల వికాస్ అంతర్జాల వార్షిక శిక్షణ జూన్ 2వ ఆదివారం పీఠాధిపతుల దివ్య ఆశీస్సులతో ప్రారంభించబడును. 4, 5, 6 తరగతులు చదువుచున్న పీఠం సభ్యుల పిల్లలు మరియు సభ్యేతరుల పిల్లలకు కూడా ఈ సంవత్సరం ఈ శిక్షణలో అవకాశం కల్పించబడినది. కావున ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు జూన్ 10వ తేదీలోపు తమ పిల్లల పేర్లను ఆశ్రమ కార్యాలయం 7416173699 నెంబర్ ద్వారా నమోదు చేసుకొనవలనని నిర్వాహకులు శ్రీ ఏవివి సత్యనారాయణ గారు తెలియచేస్తున్నారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈనాటి ఆరాధనా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యుల కుటుంబాల పేర్లు: కాకినాడ శ్రీ పేరూరు సూరిబాబు, శ్రీమతి కోమలి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం డాక్టర్ పెంగళ ఆనంద్ కుమార్, పెంగళ శేషగిరి కుటుంబ సభ్యుల ఆరాధన. పిఠాపురం శ్రీ దేవరకొండ సత్య శ్రీనివాస్ భగవాన్, శ్రీమతి మహాలక్ష్మి, శ్రీ అంబా శ్రీనివాస్ ప్రసాద్, శ్రీమతి మాణిక్యాంబ, శ్రీ సూర్యప్రకాష్, శ్రీమతి సత్యసుందరి, మనవళ్ళు సాయి జగత్, సాయి హర్ష కుటుంబ సభ్యుల ఆరాధన. తాడేపల్లిగూడెం శ్రీ గార్పాటి గోపాలరావు గారు స్వామిలో ఐక్యమైనందున వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శ్రీమతి భువనేశ్వరి, శ్రీ గణేష్ సత్యకిషోర్, శ్రీమతి సత్య శిరీష, ఉమామహేష్ శ్రీరామ్, ఉమా సూర్య హేమన్య కుటుంబ సభ్యుల ఆరాధన. పందలపాక మహమ్మద్ జహీదా బేగం, వైఫ్ ఆఫ్ మహమ్మద్ గాలిబ్ షరీఫ్, మహమ్మద్ కరిష్మా, మహమ్మద్ ముషరఫీ కుటుంబ సభ్యుల ఆరాధన. ఆకివీడు విశ్వమానవాళ్ళ క్షేమం కోరుకుంటూ డాక్టర్ డి పద్మావతి గారి కుటుంబ సభ్యుల ఆరాధన. రాజమహేంద్రవరం శ్రీ కోన వెంకటేశ్వరరావు, శ్రీమతి పద్మ, వారి కుమారుడు రవికుమార్ 25వ తేదీన పుట్టినరోజు సందర్భంగా స్వామి ఆశీస్సులు కోరుతూ పెద్ద కుమార్తె గీత, అల్లుడు వెంకట్, రెండవ అమ్మాయి రమాదేవి, అల్లుడు సురేష్, మనవలు ఉమా, హన్షేల్, కీర్తిక, లక్ష్మి, నిషిద కుటుంబ సభ్యుల ఆరాధన. పిఠాపురం శ్రీ చింతపల్లి విజయభాస్కర్, శ్రీమతి సత్య, పిల్లలు సిరి, అభిరామ్ రెడ్డి ఆరోగ్యం పూర్తిగా చేకూరాలని కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ అనుకున్న పనులు పూర్తి అవ్వాలని కోరుతూ శ్రీ తోట సత్యనారాయణ, శ్రీమతి సుబ్బలక్ష్మి, కుమారుడు కేతన్ సాయి కుటుంబ సభ్యుల ఆరాధన. పిఠాపురం శ్రీ చింతపల్లి అప్పర మాస్టరు, శ్రీమతి అప్పలరాజు కుటుంబ సభ్యుల ఆరాధన. ఏలూరు శ్రీమతి దొండు లక్ష్మి గారి కుటుంబ సభ్యులు మరియు శ్రీ బుద్ధరాజు రంగరాజు, శ్రీమతి మాధవీలత, వంశీకృష్ణ, రాజశ్రీ, శ్రీ రుద్రరాజ్ శ్రీనివాస్, శ్రీమతి రమాప్రశాంతి, బాబు, వరుణ్, పాప అంజలి కుటుంబ సభ్యుల ఆరాధన. చౌటప్పల్ శ్రీ సూర్కంటి మల్లారెడ్డి, శ్రీ యాదిరెడ్డి, శ్రీమతి గుత్తా స్వాతి, అచ్యుత్ రెడ్డి, హిమాంశు రెడ్డి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ స్వామి శుభాశీస్సులు కోరుతూ శ్రీ పెద్ది కృష్ణ, శ్రీమతి సీతా నాగలక్ష్మి, శంకర్, భువనేశ్వరి కుటుంబ సభ్యుల ఆరాధన. పొలమూరు శ్రీమతి కలిదిండి చెల్లయ్యమ్మ గారి కుటుంబ సభ్యుల ఆరాధన. పొలమూరు శ్రీమతి కలిదిండి ప్రభావతి గారి కుటుంబ సభ్యుల ఆరాధన. భీమవరం శ్రీ పిన్నమరాజు అర్జున్ రాజు, శ్రీమతి లక్ష్మీపార్వతి గారు అల్లుడు శ్రీ దండు శ్రీనివాసరాజు, శ్రీమతి శశికళ, మనవరాలు చిరంజీవి, భవి నాగహాసిని కుటుంబ సభ్యుల ఆరాధన. కాకినాడ కుటుంబ క్షేమం కోరుతూ శ్రీ చిర్ల వెంకటరెడ్డి, లలిత కుటుంబ సభ్యుల ఆరాధన. అత్తిలి శ్రీ రెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి ఉదయసూర్య కుమారి కుటుంబ సభ్యులు శ్రీ వెంకట శ్రీనివాస్, శ్రీమతి లక్ష్మీ ప్రసన్న కుమారి, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీమతి నాగలత, శ్రీ సత్యవర ప్రసాద్, శ్రీమతి శ్వేత, శ్రీ సూర్యలక్ష్మి, మనవల ఉమామహేశ్వరి, వషారాణి, పూజిత, షణ్ముఖ శ్రీ కుటుంబ సభ్యుల ఆరాధన. రవణక్కపేట శ్రీ పెనుమల్లి సుబ్బిరెడ్డి, శ్రీమతి వెంకట సత్యనారాయణ, త్రినాథ్ భూలక్ష్మి, కుమారులు మోహన్ రెడ్డి, వీర వెంకట రవికుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆరాధన. విజయనగరం కుటుంబ క్షేమం కోరుతూ శ్రీ పాకలపాటి సీతారామరాజు, శ్రీమతి సరస్వతి, శ్రీ పృథ్వీరాజ్, శ్రీమతి పాకలపాటి సత్యవతి, శ్రీ విజయభాస్కర్ వర్మ, శ్రీమతి గణపతిరాజు, అంబిక కుటుంబ సభ్యుల ఆరాధన. తిరుపతి శ్రీ మాదాల సాయి కుమార్, శ్రీమతి సుమతి, కుమార్తెలు శ్రీదేవి, శ్రీలక్ష్మి కుటుంబ సభ్యుల ఆరాధన. ఆక్సాయిపేట శ్రీ ఎన్టీవీ ప్రసాద్ వర్మ, శ్రీమతి విజయ దంపతులు, శ్రీ విఘ్నేష్, శ్రీమతి రిషిత కుటుంబ సభ్యుల ఆరాధన. అమీన్పూర్ కుటుంబ క్షేమం కోరుతూ శ్రీ పొత్తూరి మదన్ మోహన్, శ్రీమతి ఉమారాణి, నాగదివ్య కుటుంబ సభ్యుల ఆరాధన. పైడిపర్రు స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీ జవ్వాది స్వామి ప్రసాద్, ఉమామహేశ్వరి, ఉషాకిరణ్మయి కుటుంబ సభ్యుల ఆరాధన. అత్తిలి సత్యశ్రీ హర్షవర్ధన్ అనుకున్న పనులన్నీ జరగాలని, కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు శ్రీ ఉమ్మిడి సూర్యనారాయణ, శ్రీమతి విజయలక్ష్మి, మణికంఠ, రవిశంకర్ కుటుంబ సభ్యుల ఆరాధన. పెనుగొండ స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీ కర్రి నరేందర్ రెడ్డి, శారదాదేవి, చందు కార్తిక్ రెడ్డి, శ్రీ
తనయ వెంకట నరసమ్మ కుటుంబ సభ్యుల ఆరాధన. అత్తిలి స్వామి శుభాశీస్సులు కోరుతూ అత్తిలి గ్రామ సభా సభ్యుల ఆరాధన. ఎర్రంపాలెం శ్రీ బిక్కిన వీరబాబు, పార్వతి, షణ్ముఖ్, శ్రీనివాస్, గంగాభవాని, శ్రీ రుతిక్, దుర్గా ప్రసాద్, రేవతి అమ్మాయి అందరికీ స్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. దిర్సుమర్ కుటుంబ క్షేమం కోరుతూ శ్రీ పి రవికుమార్ రాజు, సుజాత, అక్షజ్ వర్మ, జయ, అన్వి కుటుంబ సభ్యుల ఆరాధన. తాడేపల్లిగూడెం శ్రీ గట్టెం మాణిక్యాలరావు, శ్రీమతి సరోజిని గారి చిన్న కుమారుడు చిరంజీవి ప్రవీణ్ కృష్ణ కుటుంబ సభ్యులు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతితో మే 27వ తేదీన జరగబో వివాహానికి స్వామి శుభాశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యులు శ్రీమతి నాగమణి, శ్రీ నవీన్ కిషోర్, శ్రీమతి సింధు మనవడు భవనిత్రామ్ కుటుంబ సభ్యుల ఆరాధన. సామర్లకోట స్వామి శుభాశీస్సులు కోరుతూ సామర్లకోట పట్టణ సభా సభ్యుల ఆరాధన. పోలవరం శ్రీ కలిచేరి గోవిందరాజన్, శ్రీమతి రాధిక, పిల్లల ఉమామహేశ్వరి, ఉమా శ్రీవాణి, రామతిలకం, దివాకర్, వెంకట కుమార్ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు మేనల్లుడికి వివాహం కుదరాలని స్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. చిన అమిరం డాక్టర్ పెన్మత్స, సత్య వెంకటరాజు, శ్రీమతి శుభా దంపతులు, మోహన్ కృష్ణ వర్మ, శ్రీ గౌతమ్ వర్మ, శ్రీమతి ఉమామహేశ్వరి, శ్రీ పెన్మత్స రామ్మోహన్ వర్మ, శ్రీమతి రామసీత కుటుంబ సభ్యుల ఆరాధన. అల్లంపురం శ్రీ పుట్ట దుర్గా ప్రసాద్, శ్రీమతి ఊర్మిళ, డాక్టర్ బ్రహ్మణ్ చౌదరి, శ్రీమతి అనూహ్య, మనవల్ నైతిక్ నందన్, రుత్విక కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలు త్వరగా తీరాలని కుటుంబ సభ్యుల ఆరాధన. భద్రాచలం ఆరోగ్యంగా ఉంటూ భవిష్యత్ బాగుండాలని స్వామివారిని కోరుతూ శ్రీమతి ఎన్ కామేశ్వరి, శ్రీ ఏ వంశీ ప్రతాప్, శారద, శ్రీ జాహ్నవి, శ్రీ వి గోపాలకృష్ణ, జషద్వాజ్, శ్రీ వైష్ణవి, షాబాబు కుటుంబ సభ్యుల ఆరాధన. విజయనగరం శ్రీమతి సిరువురి రేవతి, శ్రీ దంతులూరి హరివర్మ, రిషివర్మ, సరస్వతి, శ్రీ అచ్యుత రామరాజు, శ్రీమతి పాకలపాటి పద్మరోహిణి, శ్రీ జయవర్మ, శౌర్యవర్మ కుటుంబ సభ్యుల ఆరాధన. యానం శ్రీ గోపిశెట్టి శివయ్య, వెంకటలక్ష్మి, హేమశ్రీ, సాయి సుందర్, వర నరసింహ కుటుంబ సభ్యుల ఆరాధన. రాజమహేంద్రవరం శ్రీ ధరణి రియల్ ఎస్టేట్, శ్రీ కుసుమంచి సత్య శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఆరాధన. రావిపాడు శ్రీమతి మద్దూరి కృష్ణవేణి కుటుంబ సభ్యులు ఉమాదేవి, రామేశ్వరి, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ సత్యనారాయణ, మనవలు అమ్మమ్మ, తాతయ్య అందరినీ కరోనా నుండి కాపాడాలని స్వామి ఆశీస్సులు కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. కాట్రోలపల్లి స్వామి శుభాశీస్సులు కోరుతూ కాట్రోలపల్లి గ్రామ సభా సభ్యుల ఆరాధన. కార్యకర్త శ్రీమతి ఇళ్ల వెంకటలక్ష్మి. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి కర్పూరం వెలిగించి శ్రీ స్వామి యందు పూర్తి లక్ష్యంతో దివ్య హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి
గురు నరసి నటుల నిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ దివ్యహారతి స్వీకరించండి. అనంతరం శ్రీ స్వామి దర్శనం చేసుకోండి. తదుపరి భక్తి విశ్వాసములతో తీర్థప్రసాదములు స్వీకరించండి. శ్రీ స్వామి దివ్య ఆశీస్సులతో అంతర్జాలం ద్వారా ఎంతో వైభవంగా జరిగిన ఈనాటి వైశాఖ పౌర్ణమి సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న సభ్యులకు భక్తులకు ధన్యవాదములు. శుభం.